హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు 3 HP 4 బ్లేడ్ షాఫ్ట్ కటర్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చినది ఎలా ఫిట్టింగ్ చేయాలి అనేది చెప్తాను. మ్యాక్సిమం బయట ఫార్మర్స్ కొనేది అయితే విత్ ఫిట్టింగే వస్తుంది, బట్ షాప్స్ వాళ్ళు కానీ ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి ఇలా బాక్స్ ప్యాకింగ్ రావచ్చు. సో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది, ఎండ్ దాకా చూడండి. ఓకే, ఇది బాక్స్ అనమాట. త్రీ పీసెస్గా ట్రాన్స్పోర్ట్లో వచ్చేసింది మనకు. ఒకటి కార్టూన్ బాక్స్ ఇప్పుడు మేము ఓపెన్ చేస్తున్నది. ఓకే, దాని తర్వాత ఒకటి వుడెన్ బాక్స్ వచ్చింది, అందులో వచ్చేసి మోటార్ వచ్చి ఉంటుంది. అండ్ ఇంకొకటి సపరేట్గా దాన్ని ఫీడింగ్ ట్యూబ్ సపరేట్గా ఇచ్చి ఉంటారు అనమాట. సో ఇలా బాక్స్ ఓపెన్ చేస్తే కనుక సెట్టింగ్ అన్ని సపరేట్గా ఏమేమి ఇచ్చారో చూడండి. పుల్లి తీసేసాము బాక్స్ నుండి. అండ్ ఈ సెట్ సో 2 మెంబర్స్ ఉండాలి మినిమం అది లిఫ్ట్ చేయడానికి. సో అది పక్కన పెట్టేసేసాం. దాని కింద బేస్ వీల్స్, దాని తర్వాత బెల్ట్స్, ఓకే బోల్ట్స్ అవి ఇచ్చి ఉంటారు ఫర్ ఫిట్టింగ్ పర్పస్. ఓకే, కింద స్టాండ్స్, బేస్ స్టాండ్స్ అనమాట. అండ్ అది గ్రైండింగ్ వీల్ సైడ్కి వస్తుంది, ఇది మిషన్కి గ్రైండింగ్ వీల్ ఒకటి. సో చూడండి, చాఫ్ కటర్ మోడల్ 350cc. ఇది వచ్చేసి డ్రై అండ్ వెట్ పౌడర్ రెండు పౌడర్స్ చేయొచ్చు. 3 HP అనమాట మోటార్ దీనికి ఇన్స్టాల్ చేస్తున్నది. చూడండి, ఇవి 2 వుడెన్ బాక్స్ అండ్ ఫీడింగ్ ట్యూబ్ సపరేట్గా ఇచ్చేసి దానికి వాళ్ళు ఇచ్చున్నారు, మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. సో దానికి ఇచ్చిన వీల్స్, దానికి ఎక్స్ట్రా వచ్చిన మెటీరియల్ మొత్తం అది. సో ఈ మోటార్ డ్యామేజ్ అవ్వకుండా వుడెన్ బాక్స్లో ఇస్తారు. దీన్ని ఓపెన్ చేశారంటే కనుక మోటార్ ఉంటుంది అందులో. సో సైడ్కి క్లాంప్ లాగిచ్చి ఉంటారు, అది పైకి బెండ్ చేసేసి ఓపెన్ చేయాలి బాక్స్ని. 4 సైడ్స్ ఉంటుంది ఫోల్డింగ్. సో 4 సైడ్స్ ఓపెన్ చేసి మీరు స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా తీసి కొద్ది ప్రెస్ చేశారంటే ఓపెన్ అయిపోతుంది. సో ఈ ప్యాకింగ్ చూడండి, మోటార్ ప్యాకింగ్ ఇలా వచ్చి ఉంటుంది. ఇది కూడా చాలా వెయిటే ఉంటుంది మోటార్. అండ్ దీనికి వచ్చేసి కనెక్షన్స్ మనం సపరేట్గా ఏది ఇవ్వాల్సిన పని లేదు, కంపెనీ నుండే వచ్చేస్తాయి. ఎందుకంటే అది వచ్చేసి 3 HP మోటార్ బట్ సింగిల్ ఫేజ్. సో ఆ కనెక్షన్స్ అన్నీ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. దీనికి ఒకటి పుల్లి కూర్చోవడానికి వుడ్రఫ్కి వస్తుంది. సో మేము లైట్గా అది టైట్గా ఉంటుంది, కొడితే పైకిపోతుంది అనమాట పుల్లి. సో అందుకోసం కొద్దిగా ఆయిల్ వేసేసి ఫిట్టింగ్ చేయాలనేసి పెట్టాము. సో వుడ్రఫ్కి పైన పెట్టేసేసి దీనికి చాబీ, మన పుల్లికి కూడా గాడి ఉంటుంది, చాబీ గాడి అంటారు దాన్ని, ఆ వుడ్రఫ్కి కూర్చునేది. సో దాన్ని పెట్టేసి లైట్గా ట్యాప్ చేసామంటే కూర్చుంటుంది. కార్నర్స్లో ట్యాప్ చేయకండి, ఫుల్లీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు పైన ఉన్న సెట్ని రివర్స్ పెట్టేసేసాం ఫిట్టింగ్ ఈజీ అవ్వాలని. సో అటువైపు ఇటువైపు 2 బేస్ స్టాండ్స్ వస్తాయి. వాటికి మన బాక్స్లోనే ఎక్స్ట్రా బోల్ట్స్ ఉంటాయి అన్నమాట, అవి వేసి ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. సో ఫుల్ టైట్ చేయకండి ఇనిషియల్ స్టేజ్లో, ఫస్ట్ ఫిట్టింగ్ చేసేసుకొని లైట్గా దెన్ ఫుల్ టైట్ చేయండి. ఇనిషియల్గానే మీరు ఫుల్ టైట్ చేస్తే తర్వాత ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫుల్ టైట్ చేయకండి. సో వన్ సైడ్ కంప్లీటెడ్ అండ్ అదర్ సైడ్ అది డైరెక్షన్ చూసి కూర్చోబెట్టుకోండి ఎటువైపు అనేది. ఓకే, 4 సైడ్స్ 4 బోల్స్ వేసేసేసామనుకోండి. అంటే ఈచ్ సైడ్ 2 బోల్స్ వస్తాయి, అంటే ఈచ్ సైడ్ 4 బోల్స్ వస్తాయి, ఈచ్ కార్నర్ 2 బోల్స్, అంటే టోటల్ 8 బోల్స్ వస్తాయి. సో దాని తర్వాత పైన మన మోటార్ కూర్చోవడానికి వచ్చే ఈ యాంగ్లర్స్ వచ్చాయి, యాంగ్లర్స్ ఇచ్చేసి వాటికి 2 బోల్స్ ఫిట్టింగ్ ఇచ్చేస్తాం అనమాట. మీకు ఆ బోల్స్ అన్నీ ఎక్స్ట్రా అందులోనే వచ్చి ఉంటాయి. సో దాని గురించి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, మ్యాక్సిమం అందులోనే ఉంటాయి అన్ని బోల్ట్స్ అన్నీ. సో అవి పెట్టేసిన తర్వాత మనం దీన్ని నార్మల్ పొజిషన్కి పెట్టేసేసుకోవాలి మన చాప్ కట్టర్ని.
సో బేస్ మాత్రం ఇలా బోర్లో వేసేసి దాన్ని పడుకోబెట్టేసి దాన్ని పొజిషన్లో మనం ఫిట్టింగ్ చేసేసాం. సో ఇలా ఫిట్టింగ్ అయిన తర్వాత ఫుల్ టైట్ చేయకుండా పెట్టేసేసామంటే ఇది మెయిన్ పొజిషన్కి వచ్చేసింది, యాక్చువల్లీ ఆపరేటింగ్ పొజిషన్. ఓకే, అది ఓపెన్ చేసామంటే అక్కడ గేర్ వీల్స్, ఆ పుల్లి కూర్చోడానికి, బెల్ట్స్ కూర్చోడానికి, మోటార్ టు చాఫ్ కటర్ ఫిట్టింగ్ ఉంటుంది. చూసారంటే చూడండి, ఇక్కడ బేస్లో మోటార్ కూర్చోబెట్టేసేసాం. ఆ బేస్ మీద అది మీరు కూర్చోబెట్టిన తర్వాత ఆ కింద పుల్లి అండ్ పైన పుల్లి లెవెల్ ఉండేలాగా సెట్ చేసుకోవాలి. అంటే స్ట్రైట్గా ఉండాలి. కొంచెం క్రాస్గా ఫిట్టింగ్ అయి ఉన్నా కూడా మీకు మోటార్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోటార్ ఇన్ ద సెన్స్ అదే పుల్లీస్ హీట్ అవుతాయి సైడ్కి, బెల్ట్స్ త్వరగా బర్న్ అయిపోతాయి. సో అది జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు, అంటే లెవెల్ చూసుకోవాలి. ఇప్పుడు మనం వేస్తున్నాం కదా బెల్ట్స్, అవి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. మిస్ అయితే ఫింగర్ పడితే ఇబ్బంది అవుతుంది. సో ఆ బేస్కి అడ్జస్ట్మెంట్ ఉండేది అక్కడ నుండి అక్కడ దాకా. సో ఇప్పుడు చాలా లూజ్ ఉన్నాయి బెల్ట్స్, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఒకవైపుకి. ఆ అడ్జస్ట్మెంట్ ఉంది కదా అక్కడ గాడిలాగా, సో దాని మీదకి కొంచెం అటు ఇటుగా కొట్టేసేసి మనం హ్యామర్ ఏదైనా తీసుకొని ట్యాప్ చేశారంటే బెల్ట్స్ టైట్ అయిపోతాయి. మరీ ఎక్కువ టైట్ ఉండకూడదు, మరీ ఎక్కువ లూజ్ ఉండకూడదు. నార్మల్ పొజిషన్లో చూసుకొని ఫిట్టింగ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ గేర్ వీల్స్ ఉంటాయి, ఫీడ్ రోలర్స్కి వచ్చే గేర్ వీల్స్ అనమాట ఇవి. చూడండి, ఈ బెల్ట్స్ ఇలా సెట్ చేసేసాం, ఎక్కువ టైట్ లేదు ఎక్కువ లూజ్ లేకుండా. సో అలా పెట్టేసేసి ఆ పొజిషన్లో ఫుల్ టైట్ చేసేసామంటే అది ఇంకా ఏం ఇబ్బంది లేకుండా ఫిట్టింగ్ అయి ఉంటుంది. కానీ వన్స్ అగైన్ చెప్తున్నా, అది కూర్చోబెట్టినప్పుడు బట్ పైన పుల్లికి అండ్ కింద పుల్లికి లెవెల్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్. సో ఈ గేర్ వీల్స్కి వచ్చేసి కొద్దిగా గ్రీస్ పెట్టారంటే మీకు లైఫ్ స్పాన్ బాగుంటుంది. ఏదైనా ఒక మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అయ్యేటప్పుడు సమ్ లూబ్రికేషన్ ఉండాలి. దీనికి అవుట్ సైడ్ నుండే గ్రీస్ అప్లై చేయాల్సి వస్తుంది. మీరు యూస్ చేసేదాన్ని బేస్ చేసుకొని అప్పుడప్పుడు లూబ్రికేట్ చేస్తుంటే గేర్ వీల్స్ అనేది డ్యామేజ్ అవ్వవు. ఈ గేర్ వీల్స్ వచ్చేసి స్పీడ్ అండ్ అది లాంగ్ అండ్ షార్ట్ ఇవి వస్తాయి కదా చాఫ్ కటింగ్కి, లాంగ్ అండ్ షార్ట్కి అడ్జస్ట్మెంట్ కోసం ఈ గేర్ వీల్స్ ఇచ్చి ఉంటారు. మీరు షార్ట్ అయితే షార్ట్కి, లాంగ్ అయితే లాంగ్కి అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చి ఉంటారనమాట. సో ఇటువైపు కూడా మన ఫీడ్ రోలర్స్ ఉంటాయి కదా, ఆ ఫీడ్ రోలర్స్కి కనెక్షన్ దగ్గర కూడా లైట్గా గ్రీస్ అప్లై చేయాలి. ఎక్కువ చేయకండి, అది మరి మీకే స్ప్లిట్ అవుతుంది రన్నింగ్లో. సో అలా ఆల్ గేర్స్కి ఎప్పుడైనా కూడా మనం జనరల్ థింగ్, పెద్ద గేర్ వీల్ వెళ్ళి చిన్న గేర్ వీల్ని రొటేట్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది, చిన్నది వెళ్ళి పెద్ద గేర్ వీల్ని రొటేట్ చేస్తే స్పీడ్ తగ్గుతుంది. దీన్ని గేర్ రిడక్షన్ అంటాం అనమాట. సో ఆ బేసిస్లో ఇది వర్క్ చేస్తుంటుంది మిషన్. మీరు లాంగ్ అన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అక్కడ ఇచ్చి ఉంటారు, అండ్ షార్ట్ కటింగ్ అన్నప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని రిడక్షన్ ఇచ్చేసి ఉంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇవి అయిన తర్వాత అన్నింటికి కవర్స్ ఉంటాయి, సేఫ్టీ కవర్స్. సో అన్నింటికీ ఆ సేఫ్టీ కవర్స్ ఫిట్ చేసేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ మిషన్, మిస్ అయిందంటే మీ చేతి వేళ్ళు కూడా కట్ అయిపోతాయి. సో జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. ఇది వచ్చేసి చూడండి, గేర్ ఎంగేజ్మెంట్ కోసం గేర్ లివర్ అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే సింపుల్ టెక్నాలజీతో గేర్ లివర్ ఇచ్చేసాడు. ఓకే, చెప్పా కదా ఇందాక, స్మాల్ గేర్ వెళ్ళి పెద్ద గేర్ని తిప్పింది అనుకోండి స్పీడ్ తక్కువ అవుతుంది. ఇటువైపు కొంచెం పెద్ద గేర్ వీల్ అండ్ అటువైపు దానికన్నా కొంచెం చిన్న గేర్ వీల్ ఉంది, అదైతే స్పీడ్ ఎక్కువ అవుతుంది. స్పీడ్ ఎక్కువ అయిందంటే షార్ట్ కటింగ్ అవుతుంది, స్పీడ్ కొంచెం స్లోగా వెళ్ళింది అనుకోండి లాంగ్ కటింగ్ అవుతుంది. సో సింపుల్ టెక్నాలజీతో మిషన్ ప్రిపేర్ చేసేసారనమాట. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అవి చేంజ్ చేసేసుకోవచ్చు. ఇది చూసారంటే అవుట్పుట్ అనమాట. ఇక్కడ నుండి మీకు చాప్ అయిన గడ్డి బయటకు వస్తుంది. సో దాన్ని మీరు పైకి కావాలంటే పైకి, కింద కావాలంటే కిందకి పెట్టుకుంటే మనకి అవుట్పుట్ వచ్చేసేస్తుంది. సేఫ్టీ కవర్స్ అన్నీ ఫిట్టింగ్ చేసేస్తున్నాం. కవర్స్ ఎక్కడైనా ఇన్ కేస్ ట్రాన్స్పోర్ట్లో బెండ్ అయినా అలా ఉన్నా కొద్దిగా ట్యాప్ చేసి సెట్ చేసేసుకోండి. ఎందుకంటే అవి వెళ్ళి గేర్ వీల్కి టచ్ అయ్యాయంటే అగైన్ మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అంటే సమ్ అన్ఈవెన్ సౌండ్ వస్తుంటుంది. సో అన్నింటికి మ్యాక్సిమం హ్యాండ్ టైట్నింగ్ ఉంటాయి, కొన్ని వచ్చేసి మీరు స్పానర్తో ఫుల్ టైట్ చేసేసుకోవచ్చు, అది రెగ్యులర్గా ఇప్పే పని లేదు అంటే. ఓకే, మంచి హాఫ్ కటర్ రెడీ అయిపోయింది. ఫీడింగ్ చుట్టూ ఫిట్టింగ్ చేసేసాం, ఇటువైపు మంచి హాఫ్ కటర్ రెడీ అయిపోయింది. ఓకే, దీని వరకు మీకు ఫిట్టింగ్ అయిపోయింది.
అక్కడ గ్రైండింగ్ వీల్ చూడండి, ఇది ఇటువైపు. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో బ్లేడ్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఆ గ్రైండింగ్ వీల్తో గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనం ఫీడింగ్ ఇస్తామన్నమాట. ఏదైనా గడ్డి ఇక్కడ గడ్డి వేసేసారంటే అదే లాక్కునేసేసి ఇటువైపు నుండి అవుట్పుట్ వస్తుంది. ఇంటికి ఇక్కడ చూడండి షార్ట్ అండ్ లాంగ్ ఇందాక చెప్పే కదా. సో న్యూట్రల్, షార్ట్. అండ్ ఇది ఎప్పుడైతే మీరు పొజిషన్ చేంజ్ చేస్తారో ఆ టైంలో మిషన్ ఆఫ్లో ఉండాలి, రన్నింగ్లో చేయకండి. గేర్ వీల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, టీతులు పోతాయి. సో ఆఫ్ పొజిషన్లో మనం ఈ గేర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి, రన్నింగ్లో చేయకండి. వన్స్ అగైన్ చెప్తున్నా, రిస్కీ అది. సో ఇలా మీరు ఫీడ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫీడ్ చేయండి. ఓకే, ఇన్ కేస్ ఈ టాప్ కవర్ ఓపెన్ చేశారంటే మీకు బ్లేడ్స్, ఫీడింగ్ చూట్స్, ఫీడింగ్ రోలర్స్ అవన్నీ కనిపిస్తుంటాయి. ఓకే, ఇక్కడ ఒకటి ఫిక్స్డ్ బ్లేడ్ ఉంటుంది, రిమైనింగ్ 4 మూవింగ్ బ్లేడ్స్. మనం మోటార్ ఆన్ చేసినప్పుడు ఆ బ్లేడ్స్ రన్ అవుతుంటే ఒకటి మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. సో ఇటువైపు మీకు త్రూ ఫ్యాన్ అనుకోండి ఇలా రన్ అవుతుంటుంది. సో మీరు ఫీడ్ చేశారంటే అవుట్పుట్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా. ఆ పైన ఉన్న ఆ డోర్ని కొద్ది కిందకి అన్నారనుకోండి, ఆ అవుట్పుట్ అంత దూరం లేకుండా కొంచెం దగ్గరలో పడుతుంది అన్నమాట చాపైన గడ్డి. సో ఇది డ్రై ఫోడర్, వెట్ ఫోడర్ అంటే పచ్చి గడ్డి మీరు కటింగ్ చేస్తున్నారు ఇందులో. సో చాప్ కటర్స్ యూసేజ్ అయితే ఈ మధ్యకాలంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న బఫెలోస్ వచ్చేసి ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నాయి అనేసి ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు, వైడ్ యూసేజ్ ఈ మధ్యకాలంలో. అండ్ దీనివల్ల వచ్చేసి మీరు లావుగా ఉన్న గడ్డి కూడా లాస్ట్లో ఎనుములు అవి పడేయకుండా మొత్తం తినేసేస్తాయి. సో మిషన్స్ అనేవి బాగా యూజ్ అవుతున్నాయి. కొద్దిగా లావు దండు ఉందనుకోండి గడ్డిది, అవి తినకుండా లాస్ట్లో వదిలేస్తుంటాయి. అదే మీరు చాప్ కట్టర్లో పెట్టేసి రన్ చేశారంటే చాలా చిన్నగా చాప్ అవ్వడం వల్ల అవి ఈజీగా తినేస్తాయి. అండ్ మీకు అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది అనేసి ఫార్మర్స్ చెప్పారు. సో అందుకు ఈ మధ్యకాలంలో వచ్చేసి చాప్ కటర్స్ బాగా వైడ్గా యూజ్ చేసేస్తున్నారు. సో ఎవరికైనా ప్లానింగ్ ఉంటే సో బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ మిషన్ వర్తి అండి, మీరు కొన్నదానికైతే మంచి మిషన్ అవుట్పుట్ ఉంటుంది, దాని వరకు ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ దీనిలో కంప్లైంట్స్ కూడా చాలా తక్కువ. సింగిల్ ఫేస్ మోటరే, మీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 5-6 బర్రెలు ఉన్నా కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేశారంటే, హాఫ్ అన్ అవర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. మీకు కావాల్సిన దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. కరెంట్ బిల్ అనేది కూడా ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు, ఎక్కువసేపు రన్ అవ్వదు కాబట్టి. సో చూసారంటే ఇలా చిన్నగా చాప్ అయిపోతాయి. అనిమల్ ఫీడింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ షీప్ ఫార్మింగ్ ఎవరైనా చేస్తున్నా కూడా వాటికి కూడా యూజ్ అవుతుంది. చూడండి ఎంత చిన్న పీసెస్ వచ్చాయి అవుట్పుట్. మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకున్నా కూడా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, ఒక 1 సెంటీమీటర్ డిఫరెన్స్లో ఉంటుంది. ఇలా ఫీడ్ చేసేస్తుంటారు అనిమల్స్కి. ఇది డ్రై ఫోడర్ అనమాట, అంటే మీరు ఎండుగడ్డ అయినా కూడా ఈ మిషన్లో రన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.